Amity Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. రమగారు వేసవికాలం వచ్చేస్తుంది కదా. సో ఈ వేసవికాలంలో పిల్లల విషయంలో అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అది తర్వాత పిల్లలు ఎక్కువగా సమ్మర్ హాలిడేస్ ఉంటాయి. ఆటలకి మనం ఎంత ఇంట్లో ఉంచుదామన్నా సరే ఇంట్లో అయితే ఉండరు, ఆటలకి వెళ్ళిపోతూ ఉంటారు. నల్లగా ట్యాన్ అయిపోతారండి. ఇన్ని రోజులు బాగుంటారు, సమ్మర్ వచ్చేసరికి పెంకుల్లాగా నల్ల పైకప్పేసినట్టు తయారైపోతారు. దాన్ని మనం ఎట్లా అవాయిడ్ చేయాలండి? అందుకని ఆటలకి పంపించకుండా ఉండలేము, ముందు మనం భరించలేము ఇంట్లో ఆ గోల. అదే సో ఆటలకు వదిలేస్తాము. అయినా కూడా పాపం వాళ్ళకి దొరికేది ఈ 2 నెలలే కదా. లేకుంటే ఊర్లకు పంపిస్తూ ఉంటాం, మన అమ్మమ్మ వాళ్ళ ఇంటికనో లేకుంటే నాయనమ్మ ఇంటికనో. మా పాపే ఉంది విజయవాడ, అత్తయ్య వాళ్ళ ఇంటికనో లేకుంటే చెన్నై మా అమ్మ వాళ్ళ ఇంటికనో పంపిస్తాను. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు చక్కగా తెల్లగా నున్నగా వెళ్తుంది, వచ్చేటప్పుడు నల్ల పెంకులాగా తిరిగి వస్తుంది, ట్యాన్ అయిపోతుంది పూర్తిగా. అంటే ఎండ ఒకటే కాదు కదా, చెమట వల్ల కూడా ట్యాన్ అవుతారు. చెమట పోస్తుంది. నేను చెప్పిన ఈ 2 కూడా ఫుల్ అదే రెండు చెమటకి చెమట. నువ్వు చెప్పిన 2 ఊళ్ళు కూడా చెమట ఊళ్ళే కదా. అవును అవును. అయితే పిల్లలకి ఆటల వల్ల కొంతమంది ట్యాన్ అయిపోతారు. మగ పిల్లలు అయితే ఈ క్రికెట్లు ఆడటం అని అదని ఇదని ఎండలో ఆడి చెమట పోసి 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 మెల్లిగా రంగు మారిపోతారు. అవునండి. అయితే స్విమ్మింగ్ వల్ల కూడా ట్యాన్ అవుతారు. సమ్మర్లో అందరూ స్విమ్మింగ్ క్లాసులు జాయిన్ చేస్తారు. ఈ పూల్లో ఉండే వాటర్ వల్ల అందులో ఏవో రకరకాలు కలుపుతారు కదా. ఈ నీళ్ళల్లో ఉంటే పూల్ వాటరే కాదు, మంచినీళ్ళలో అయినా కూడా నీళ్ళల్లో నానిన స్కిన్ నల్లబడిపోతుంది, సహజంగా జరిగేది అది. అయితే ఎలా జాగ్రత్త తీసుకోవాలి పిల్లలకి? పిల్లల్ని ఆటలకు వెళ్ళకుండా ఎండలో ఆపలేం కదా. ఎండాకాలం ఎంతో కొంత ఆడుకుంటారు, సమ్మర్ క్యాంపుల్లో చేరుస్తాం అనుకుందాం, పొద్దునెళ్ళి ఏ మధ్యాహ్నమో తిరిగి వస్తారు. అయితే ప్రధానంగా ఎండాకాలం మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, ఎండలో నుంచి రాగానే పిల్లలకి మంచినీళ్ళు ఇవ్వకూడదు. మంచినీళ్ళు ఇవ్వకూడదు. మనం కూడా బయట నుంచి రాగానే వెంటనే మాత్రం ఎప్పుడూ మంచినీళ్ళు తాగకూడదు. వడదెబ్బ కొట్టడానికి అదే మొట్టమొదటి విషయం. ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఇందాక మీరు రాగానే నేను మంచినీళ్ళు తాగుతారా రమ్మగారు అంటే వద్దన్నారు. ఇంత ఎండలో వచ్చారు కదా, వాటర్ వద్దంటున్నారు ఏంటి అనుకున్నా. సరే పక్కనే కదా, దాహం వేయట్లేదేమో అనుకున్నా. దాహం వేసినా తాగకూడదు. బాడీ టెంపరేచర్ నార్మల్కి వచ్చాక తీసుకోవాలి. ఇప్పుడు పెనం మీద పొయ్యి మీద మంచి పెనం పెట్టాం, ఫుల్ వేడెక్కింది, మనం ఒక చుక్క నీళ్ళు చల్లామనుకోండి, ఏమవుతుంది? ఒక్కసారి సైమని సౌండ్ వస్తుంది, అది మొత్తం ఆవిరైపోతుంది. ఆ పెనం కండిషన్లో ఉంటుంది మన బాడీ. సేమ్ అంతే, ఇంకేం డిఫరెన్స్ లేదు. మనం ఎండలోకి వెళ్ళి వచ్చేసరికల్లా హీట్ని తీసుకుంటుంది బాడీ, రక్తం అంతా వేడిగా ఉంటుంది. దాని మీద చల్లటి నీళ్ళు పోయంగానే, నీళ్ళు పోసేసరికల్లా ఆవిర్లు వచ్చేస్తాయి లోపల. ఇమీడియట్గా రక్తం చల్లబడిపోవటం, ఒక్కసారి అంత వేడిగా ఉన్నది నార్మల్కి ఒకటేసారి మనం ఈ చల్లనీళ్ళు పోసేసరికల్లా జబ్బు చేస్తుంది, అనారోగ్యపు లక్షణం అనమాట. దానికి ఏం చేయొచ్చు? ఎండలో నుంచి బయట నుంచి వచ్చిన పిల్లలకి స్ట్రిక్ట్లీ బాత్రూంలోకి వెళ్ళాలి, కాళ్ళు చేతులు ముందు పాదాలు కడగాలి. ఎప్పుడు మొహం మీద చన్నీళ్ళు పోసుకోవటం కాదు. చాలామంది ఫ్రిడ్జ్ వాటర్ పెట్టి కాళ్ళు చేతులు మొహం కడిగిస్తారు, ఎంత ప్రమాదకరమో అవి. అన్నప్పుడు ప్రతిరోజు మనది కాదు కదా జయ, ప్రతిరోజు మనది కాదు, ఒక్కొక్కసారి వడగొట్టేస్తుంది. అలా కాకుండా బాత్రూంలోకి వెళ్తే ఇంట్లోకి రావటం కాస్త నిదానం, తొందరపడదు. మంచినీళ్ళు 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 అంటారు పిల్లలు, నీళ్ళు మాత్రం ఇవ్వద్దు. బాత్రూంలోకి వెళ్ళి కాళ్ళు కడుక్కురా, ముందు కాళ్ళు కడుక్కుని తర్వాత మెల్లిగా చేతులు మొహం కడుక్కోగానే బాడీ నార్మల్ టెంపరేచర్కి వచ్చేస్తుంది, మెల్లిగా రూమ్ టెంపరేచర్లోకి వచ్చేస్తుంది. అప్పుడు మనం మంచినీళ్ళు ఇవ్వచ్చు. కానీ ఫ్రిడ్జ్ వాటర్ ఇవ్వకపోవటమే సేఫ్ పిల్లలకి. పెద్దవాళ్ళు కూడా మా ఫ్రిడ్జ్ వాటర్ తాగకపోతే చాలా మంచిది. ఇవాళ రేపు కుండ పెట్టుకుంటే ఇప్పుడే మొదలు పెట్టేసుకోవాలి. మార్చి సగం అయిపోతుంది ఇంచుమించుగా. ఇప్పుడే కనుక కుండ తెచ్చుకుంటే, మొదట కుండ కొత్త రోజులు అంటే కొత్త కుండలో నీళ్ళు జలుబు చేస్తాయని చెప్తారు. ఇప్పుడు మరి ఇదివరకు అనేవాళ్ళు, ఇప్పుడు ఎలా ఉందో మేమైతే తాగేస్తున్నాం, మాకేం ప్రాబ్లం అనిపించట్లేదు. కుండలు తేవటము, కుండ నీళ్లు కనుక ఇస్తే మెల్లిగా ఒంటికి సర్దుకుంటుందన్నమాట అది. ఈ ఫ్రిడ్జ్ వాటర్ ఇవ్వటము, ఫ్రిడ్జ్లో నుంచి ఏదైనా జ్యూస్ కలిపి ఇవ్వటము చేస్తే వడకొట్టేందుకు హెచ్చుగా అవకాశాలు ఉంటాయి. అది ఏ ఏజ్ పిల్లలైనా పెద్దవాళ్ళకు కూడా ఎవరైనా సరే. కాబట్టి స్ట్రిక్ట్లీ లోపలికి రాగానే వెంటనే ఏసీ ఆన్ చేయటం కూడా చేయకూడదు. మనం ఇంట్లోకి రాగానే కూలర్ ఆన్ చేసుకుని కూర్చుంటారు, అది కూడా వడకొట్టేస్తుంది, చేయకూడదు అట్లా. కొంచెం టెంపరేచర్ కొంచెం నార్మల్గా వచ్చాక అప్పుడు నిదానంగా ఏసీ ఫ్యాన్ తిరిగితే ఏం పెద్ద ఇబ్బంది ఉండదు. కూలర్లు కానీ ఏసీగా కానీ ఒకటేసారి చల్లటి గాలిని మీదకి వచ్చేస్తుంది కదా,
దానివల్ల ఇబ్బంది వస్తుంది. ఈ జాగ్రత్త కనుక తీసుకుంటే వడగొట్టకుండా ఉంటుంది. సో ఇంకా వడగొట్టకుండా ఉండేందుకు ఇప్పుడు మామూలుగా రోజు బయట ఆడుకుంటారు. అలా కాకుండా మనం ఏ ట్రిప్కో వెళ్ళామనుకోండి, పొద్దున్న వెళ్ళి సాయంకాలం తిరిగి వస్తాం, డే అంతా ఎండలో ఉంటాం. అలాంటప్పుడు సిట్రస్ ఫ్రూట్స్ ఏమైనా దగ్గర పెట్టుకోవటం, బాడీ డీహైడ్రేట్ అయిపోకుండా. మంచినీళ్ళు తాగుతుంటే ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరదు, లోపలికి వెళ్ళి నీళ్ళు ఇవాపరేట్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు ద్రాక్ష బాగా వస్తాయి, ద్రాక్ష పళ్ళు, కిస్మిస్ లాంటివి దగ్గర పెట్టుకుని కడిగేసి ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటే అప్పుడో కిస్మిస్ నోట్లో వేసుకుంటుంటే నోట్ లోపల లాలాజలం ఊరుతుంటుంది. బాడీకి కావలసిన చల్లదనాన్ని నోట్లో ఉత్పత్తి అవుతూ ఉంటుంది. దానివల్ల పెద్దగా ఎండ బాధ ఉండదు. ఇదివరకు నారింజ పళ్ళు తినేవాళ్ళు జయ. నారింజలు మరి ఈ ఊళ్ళలో ఎక్కడ దొరుకుతున్నాయో కానీ మన దగ్గర దొరుకుతాయి బాగా. నారింజ పండు ఎండాకాలానికి చాలా మంచిది. ఒక తీపి చిన్న పులుపు కూడా ఉంటుంది. ఒక నారింజ తొన తింటే కాసేపటి దాకా వడగొట్టదు అంటారు. నారింజ తొనలు బెల్లము తినేవాళ్ళు ఇదివరకు. కాంబినేషన్ అండి. కాంబినేషన్ బెల్లం తినటం, నారింజ తొన తిని ఒక బెల్లం ముక్క నోట్లో వేసుకుంటే కనుక చాలాసేపటి వరకు బాడీ కూలెంట్గా పనిచేస్తుంది అది అని చెప్పేవాళ్ళు. పాత సంగతి చేయ. ఇది లేటెస్ట్గా ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఏమీ లేదు, ఏదో ఏసీ కార్లో వెళ్తాం, ఏదో అంతే. మహా అయితే ఓఆర్ఎస్లు అలాంటివి దగ్గర పెట్టుకుంటున్నాము, వాటర్ బాటిల్స్ దగ్గర పెట్టుకుంటున్నాము. పాతకాలం పద్ధతుల్లో ఎవరు చేస్తున్నారు? ముంజలు తినేవాళ్ళు. ముంజలు ఎక్కడ తింటాము? సాయంకాలాలు ముంజలు కొడతారు. మనకి ఇక్కడ రోడ్ల మీద కనపడుతున్నాయి ఈ ఊళ్ళో అయితే. మన చిన్నప్పుడైతే ఏం చేసేవాళ్ళం, సాయంకాలం 4:30-5 అయ్యాక పాలేళ్ళు మా వాళ్ళు ముంజకాయలు కొట్టి పట్టుకొచ్చేవాళ్ళు. ఏదో తిన్న రోజు తినేవాళ్ళు. రోజు వడగొట్టకుండా ముంజలు ఎక్కడ తింటాము? ఏదో తినేవాళ్ళం. సమ్మర్లో 3-4 రోజులకు ఒకసారి ముంజకాయ రసం, ముంజకాయలు తినడం. ముంజలు తినచ్చు. తర్వాత పచ్చి మామిడికాయ జ్యూస్ చేసుకుని తాగొచ్చు. పుచ్చకాయ ముక్కలు తినచ్చు, తర్బూజాలు తినచ్చు. ఏవి తిన్నా ఇదే పద్ధతి. సీజనల్ ఫ్రూట్ మీరు ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా చేసిచ్చి పిల్లలకి ఇవ్వాలని, చల్లటి వస్తువులు పెట్టాలని మాత్రం అనుకోవద్దమ్మా. రూమ్ టెంపరేచర్లో ఉన్న వస్తువుల్ని తాగడానికి తినడానికి కూడా. దానివల్ల ఏంటంటే పిల్లలకి సన్ స్ట్రోక్ తగలకుండా ఉంటుంది. సన్ స్ట్రోక్ అంటే కోలుకోరు పిల్లలు ఎప్పటికీ. చాలా ఇబ్బందిగా ఉంటుంది. అసలు ఆ పరిస్థితి రానివ్వద్దు. ఎక్కడికైనా ఎండలోనే మనం గడపాల్సి వచ్చి ఎండలోనే వెళ్లాల్సి వస్తే తప్పకుండా ఒక కూజారు మంచినీళ్ళు లాంటివి క్యారీ చేయటం, తర్వాత నోట్లో వేసుకోవడానికి ఏదైనా ఒక తీపి పులుపు ఉన్న పదార్థాన్ని కనుక ఇస్తే ఆటోమేటిక్గా శరీరం చల్లబడుతుంది. ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు తప్పకుండా గొడుగు తీసుకెళ్ళటం, పిల్లలకి క్యాప్లు ఉంచుకోవటం. పెద్దవాళ్ళందరికీ ఇప్పుడు గాగుల్స్ దొరికేస్తున్నాయి, చక్కగా గాగుల్స్ పట్టుకెళ్ళటం. ఎండ సమస్య అట్టే లేకుండా. ఇంటికి రాగానే వెంటనే హమ్మయ్యాన్ని ఏసీ ఆన్ చేసుకుని ఫ్రిడ్జ్ నీళ్ళు మాత్రం తాగేయకూడదు. ఈ జాగ్రత్తలు వహించాలి. రెండోది, మీరు ట్యాన్ అవుతారని అడిగారు. ట్యాన్ అవటం అంటే మామూలుగా ప్రిక్లీ హీట్, అంటే ఒళ్ళు పేలుతుంది కూడా. దాన్ని ఏమంటారు? నేనైతే ఒళ్ళు పేలిందని చెప్పాను. చెమటకాయలు వస్తాయి. ఈ చెమటకాయలకి మేము ఒక పాత పద్ధతి చేసేవాళ్ళం చేయ. కొబ్బరి నూనె రాసి నీళ్ళు పోసేవాళ్ళం పిల్లలకి. మేము కూడా అలాగే రాసుకునేవాళ్ళం. ఒంటికి కొబ్బరి నూనె దూమెరుగ్గా కొద్దిపాటి కొబ్బరి నూనె రాసుకోవటం. మామూలుగా సోప్ స్నానం చేసేస్తే ఈ పొక్కులు తగ్గిపోతాయి, చెమట పొక్కులు. అవును, మేము అలాగే చేసేవాళ్ళము. కనపడుతుంది వెంటనే. ఇవాళ చెమట పొక్కులు కనపడ్డాయి అనుకోండి, మీరు కొబ్బరి నూనె రాసేయండి, ఓ 10 నిమిషాలు వదిలేసి మామూలుగా స్నానం చేయించేస్తే ఒళ్ళు నున్నబడిపోతుంది, నున్నగా వచ్చేస్తుంది. మనం వెంటనే స్నానం ఎలాగో చేయించాము, కాస్త గోరువెచ్చటి నీళ్ళు పోసుకుంటాము, తర్వాత సోప్ తోటి చేసేస్తాము, జిడ్డు వదిలిపోతుంది. ఆ చిన్న నునుపు ఉంటుంది కదా, అది ఇంకా ఒంటిని పేలనివ్వదు, మాయిశ్చర్ ఉంటుంది. ఓకే, చెమట పట్టినా కూడా పౌడర్ యూస్ చేస్తున్నాం. తర్వాత రాసుకోండి పౌడర్ రాసుకోండి. ఈ ఎండాకాలం వచ్చే పేలుడు, తర్వాత ఏమో ట్యాన్కి బెస్ట్ మెడిసిన్ కొబ్బరి నూనె, బాగా పనిచేస్తుంది. అండ్ రెండోది ఏం చేయొచ్చు అంటే పెరుగు కానీ మజ్జిగ కానీ నిన్నటిదైతే బెస్ట్, ఫ్రెష్ది కాకుండా. చిన్న పులుపు వస్తుంది కదా, కొంచెం పలచం చేసేయండి పెరుగుని, మజ్జిగలాగా చేసి అందులో కొద్దిగా శనగపిండి కలిపి కనుక ఒళ్ళు తోమితే ట్యాన్ పోతుంది చేయ. సోపుకి బదులుగా ఇప్పుడు పొద్దున ఇది చేసామనుకోండి, ఇందులోనే ఒక డ్రాప్ కొబ్బరి నూనె వేసి ఒళ్ళు తోమిస్తే ఈ ట్యాన్ కొంచెం రంగు తగ్గుముఖం పడుతుంది. మీరు అసలు మొదటిసారి రుద్దినప్పుడే డిఫరెన్స్ కనపడుతుంది. పొద్దునున్న అంత మాడి చొక్క రంగు స్నానం చేశాక ఉండదు. ఈ పెరుగు మజ్జిగాను శనగపిండి తగిలేసరికి డిఫరెన్స్ వస్తుంది. మా ఫ్రెండ్ ఒకరైతే ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ లెమన్ జ్యూస్ కూడా వేస్తారట, చెమట పట్టకుండా ఉంటుంది, బాగుంటుంది. సాయంకాలం ఎలాగో సోప్ స్నానం చేయించేస్తాం కదా, తరచుగా మజ్జిగ శనగపిండి వేస్తే మీ అలవాటుని అంటే ఆసక్తిని బట్టి ఒక 1-2 డ్రాప్స్ నిమ్మరసం వేసి ఒళ్ళు తోమేస్తే పిల్లలకి ట్యాన్ దాదాపుగా తగ్గిపోతుంది. ఎండాకాలపు ట్యాన్ సమస్య ఉండదు. ఒళ్ళు పేలితే గనక మజ్జిగ రాక తగిలితే మంట పుడుతుంది, ఏడిచి గగ్గోలు పెట్టేస్తారు పిల్లలు. పులుపు తగిలేసరికి మండదు. కొబ్బరి నూనె రాసి కనుక స్నానం చేయిస్తే ఈ పేలడం సమస్య కూడా తీరిపోతుంది.
ఇవి డాక్టర్స్ చెప్పాలేమో మరి, కానీ ఇవి మా పాత పద్ధతులు. ఇది వరకు వాడేవాళ్ళం వాటిని. ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాము. ఇది వరకు మేము బందర్లో ఉండగా అయితే ఇక సమ్మర్ ఏంటి ఏప్రిల్ మార్చి వచ్చేసరికి చెమటలు పోసి 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 అసలు అది గారిపోతుండేవి. రోజుకి 5-6 సార్లు స్నానం చేయాల్సి వచ్చేది. పిల్లలు పవర్ కట్ ఉండేది కదా రమ్మగారు. అబ్బో పవర్ కట్ ఏంటి జయ, మా చిన్నప్పుడు కరెంటే లేదు, మాకు తెలీదు. ఎప్పుడు తాటాకు విసినకర్ర అలా కదులుతూ ఉండేది చేతిలో, పిల్లలకి పెద్దలకి కూడా. పిల్లలకి విసనకర్ర పెట్టి విసరటం, మధ్యాహ్నం పిల్లలు పడుకుంటే తల్లి ఇంకేమీ లేదు, ఆ విసనకర్ర పట్టుకుని కునిపాట్లు పడుతూ ఎలాగోలాగా, మరి లేకపోతే గాలి ఎక్కడి నుంచి వస్తుంది? ఎండవేళ వచ్చే గాలి వేడిగా వస్తుంది కదా, వడకొడుతుంది. అందుకని లోపల విసనకర్రకి చుట్టూతా గుడ్డ కొట్టి చిన్న చిన్న కుర్చీలుగా వచ్చే ఒక క్లాత్ కుట్టుకునే వాళ్ళం. మేము చిన్నప్పుడు మా పెద్దకై చాలా చేసేది అలాంటిది. మనం కదిపేసరికల్లా విసనకర్రతో వచ్చే గాలి కంటే చుట్టూతా ఇంకా కొంచెం ఫ్లేర్ ఉందనుకోండి, దానివల్ల గాలి ఎక్కువ వస్తుంది. 2-3 మనుషులకి గాలి తగులుతుంది అనమాట. బాగుంటుంది చూడడానికి, అది ఒక ఇంట్రెస్టింగ్ క్రాఫ్ట్. ఈ పేపర్లు వాటిని యూజ్ చేసే కంటే తాటాకు విసనకర్ర మీద నీళ్ళు చల్లి పెట్టుకునేవాళ్ళం, చల్లగా వస్తుంది గాలి. ఇక అది పెట్టి విసురుకునేవాళ్ళం. అప్పుడు కరెంట్ లేదు కదా, అప్పుడు పేలిన సమస్యలకి మాత్రం మేము ఇవే వాడేవాళ్ళం. అక్కడి నుంచి ఒళ్ళు పేలితే తాటి ముంజలు సాయంకాలం తింటామా, ముంజల్లో నీళ్లు ఉంటాయి, లేత ముంజల్లో బాగా కనపడతాయి. ఆ ముంజకాయ రసం గనక ఒంటి మీద ముంజ నీరు గనక రాస్తే పేలుడు తగ్గిపోతుంది. ఈ చిట్కా తెలుసు, నాకు కూడా విన్నాను. ముంజకాయలు నీళ్ళు రాయాలని చెప్తారు. ముంజలు తింటే మధ్యాహ్నం కనుక ఆవకాయ అన్నం తిన్నాం అనుకోండి, సాయంకాలం ముంజకాయలు తింటే కడుపులో నొప్పి రాకుండా ఉంటుంది. తర్వాత అంటే వేడి చేయదని చెప్తారు. సో ఇలా చేయొచ్చు. ఈ ఊళ్ళో దొరుకుతాయా దొరకవా ముంజకాయలు, అవన్నీ మన ప్రయత్నాలు చేసుకోవాలి. అట్లనే రూమ్ కూడా కొంచెం చల్లగా ఉంచుకోవాలి. బెడ్రూమ్స్ కిటికీలకి, ఇంట్లో మా పిల్లలు ఇంట్లో ఉన్నారనుకోండి, కిటికీలకి ఏదైనా దుప్పట్లు కొంచెం మామూలు కర్టెన్ కాకుండా మరి కాస్త మందంగా, అంటే డే లైట్ లోపలికి రానివ్వకుండా చేసి పెట్టుకోవాలి. దాని మీద నీళ్లు చల్లటాలు అవి కూడా అంత సేఫ్ కాదంటారు జయ. తడి దుప్పట్లు కనుక చేసామనుకోండి, ఎండలో నుంచి బయటకు వచ్చి ఈ తడి మీద నుంచి వచ్చిన గాలి వల్ల కూడా వడకొడుతుందని చెప్పి చాలా మంది ఈ పని చేస్తుంటారు. అబ్జర్వ్ చేశారని, దుప్పట్లని కొంచెం మందపాటి దుప్పట్లని తడిపేసుకుని విండోస్ కి డోర్స్ కి వేసేసుకుంటూ. అది ఎప్పుడు సేఫ్ అంటే మనం ఇంట్లోనే ఉంటే మనకు ఓకే, కానీ బయటికి వెళ్ళి లోపలికి వచ్చి చేసినప్పుడు మాత్రం వడగొడుతుందని చెప్తారు. ఇంకొక సందర్భంలో కూడా వడగొడుతుంది రమ్మగారు. ఇప్పుడు ఆఫీసుల్లోనూ లేకపోతే బయటికి వెళ్ళే వాళ్ళము కొంచెం ఏసీలో ఉండి వస్తుంది, అది చాలా ఇబ్బంది అనిపించింది. అదే సడన్ గా చల్లదనంలోకి ప్రవేశించినా, సడన్ గా ఎండలోకి ప్రవేశించినా మన బాడీ టెంపరేచర్ ఏమవుతుంటే బ్యాలెన్స్ తప్పిపోతుంది. ఇప్పుడు బ్యాలెన్స్ తప్పటమే వడగొట్టడం. ఏసీలోంచి వెళ్ళినా కూడా కొంచెం సేపు మామూలు టెంపరేచర్ లో ఉండి తర్వాత బయటకు వెళ్ళటం కొంచెం మంచిదేమో. కాస్త రూమ్ లోంచి బయటకు వచ్చాక ఆ వరండాలో ఒక 5-10 నిమిషాలు అంటే పచారులు చేసేసరికల్లా ఒళ్ళు అంత చల్లదనం నుంచి వచ్చిన ఎఫెక్ట్ తగ్గిపోతుంది కదా, అప్పుడు ఎండలోకి వెళ్తే అంత ఇబ్బంది ఉండదు. కొంచెం జాగ్రత్త పడితే ఎండాకాలాన్ని ఈజీగానే మనం జయించేసేయచ్చు. కాస్త కేర్ఫుల్గా మాత్రం ఉండాలి. ఏదో ఒకటి పర్వాలేదులే అంటే 4-5 రోజులు పడకబెట్టేస్తాం. ఓకే, అంతేనా? ఇంకేమన్నా ఉంది? ప్రస్తుతానికైతే ఇంతే. మీరు చెప్పేది ఒక పాయింట్ మర్చిపోయారు రమ్మగారు, రెగ్యులర్ గా చెప్తారు. తల్లు జాగ్రత్తగా ఉండాలి. మీ ఊరి సుగంధ పాలు చెప్పలేదు నాకు. సుగంధ పాల చెప్తాను, ఇంకో సందర్భంలో చెప్తాను. ఈసారి సుగంధ పాల థరోగా ఎలా చేయాలో చెప్పమని కూడా మొన్న ఒకరు అడిగారు. నాకు అనిపిస్తోంది మన మామ్ వ్యూవర్స్ అంతా కూడా సుమన్ టీవీకి వచ్చేస్తారేమో ఈ సుగంధ పాల కోసం. విజయవాడ వాళ్ళకి తెలుస్తుంది. అవునవును, ఇక్కడ కూడా మనకు దొరుకుతున్నాయి. నేను నిన్ననే ఎర్రగడ్డలో ఒక మార్కెట్ షాప్ లో చూశాను. అతను అడిగాను ఉన్నాయా అని అడిగితే సుగంధ పాల వేళ్ళు ఉన్నాయి, దొరుకుతాయి వేళ్ళు. ఆ వేళ్ళు తెచ్చుకుని చేసుకోవచ్చు. మన మెథడ్ చెప్దాం, ఇంకొక వీడియో చేద్దాం దాని మీద. సుగంధి పాలని ట్రై చేసి చూడండి. అది సుగంధి పాలతో ఒక 2 మంచి అద్భుతమైన సుగుణాలు ఉన్నాయి జయ. నేను నెక్స్ట్ వీడియోలో ఆ విషయం చెప్తాను. మీరు ఇది చెప్పేటప్పుడు నేను ఆలోచిస్తున్నారు రమ్మగారు సుగంధ పాల దగ్గరికి వెళ్ళాలి, ఆ టాపిక్ రావట్లేదు అని. సో నెక్స్ట్ దానికి మీరు ఫిక్స్ అయ్యారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ రమ్మగారు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై జయ.